హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పాలకూర చట్నీ. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. రెండు వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ 3 కలిపి వేయించుకోవాలి. కొంచెం వేగాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ వేయించుకోవాలి. ఇవి కొంచెం మనం వేగాక దీనిలోకి మనం కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూర వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. 2 మినిట్స్ ఒకవేళ మనకు పాలకూర అనేది మగ్గిపోతుంది. మనకు మంచిగా పాలకూర అనేది పచ్చివాసన వేయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 1 కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనకు అంతా కలిసితట్టు కలుపుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనకి చల్లార్చినాక ఇవన్నీ తీసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కళ్యామాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక మనం తయారు చేసుకున్న పాలకూర చట్నీని దానిలో పోపులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన పాలకూర చట్నీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.